ఈ కాలంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువైపోతోంది. చాలా మందికి తెలుగు చదవడమే రావడం లేదు. మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. తెలుగు భాష గొప్పతనము, తెలుగు జాతి గొప్పతనాన్ని మర్చిపోతున్న వారందరికీ రాణి రుద్రమదేవి కథ తెలియాలి. రుద్రమదేవి పాలనలో ఓరుగల్లు సాంస్కృతిక సాహిత్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది. అప్పటి వరకు సంస్కృతంలో ఉన్న లిటరేచర్ ని తెలుగులోకి తర్జుమా చేసేందుకు ఆమె కృషి చేసింది. ఆమె పాలనలో శాసనాలను తెలుగులో రాయడం మొదలుపెట్టారు. ఆమె కాలంలో ఎందరో గొప్ప తెలుగు పండితులు, తెలుగు కవులు పుట్టుకొచ్చారు. వందల సంవత్సరాల తర్వాత వచ్చిన విజయనగర రాజులు రుద్రమదేవి మొదలుపెట్టిన తెలుగు సాహిత్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తండ్రి గణపతి దేవుడు ప్రారంభించిన ఆలయాలను ఆమె పూర్తి చేసింది. ఆయన పూర్తి చేసిన ఆలయాలను బాగా చూసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని ఒక్కటి చేసేందుకు రుద్రమదేవి కృషి చేసింది. ఎన్నో ట్యాంకులు, కెనాల్స్, రిజర్వాయర్లను కట్టి రాయలసీమ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేసింది. ఆడదంటే అంతఃపురంలో ఉండాలి లేదా వంటింట్లో ఉండాలన్న 13వ శతాబ్దపు పితృస్వామ్య సమాజంలో ఒక మహిళ ఇదంతా చేసింది. కానీ మనం ఏం చేస్తున్నాం? తెలుగు మాట్లాడడానికే సిగ్గుపడుతున్నాం. ట్రూలీ సాడ్.